రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ మన్యం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉరితాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ రావు మాట్లాడుతూ దాదాపు 30 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం నుంచి వైదొలగాల్సి వస్తుందని పేర్కొనడం సిగ్గుచేటని అన్నారు. 2010లో అమల్లోకి వచ్చిన విద్యా హక్కు చట్టం ద్వారా అంతకు ముందే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి అని పేర్కొనడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. పార్లమెంట్లో విద్యా హక్కు చట్టానికి సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ రాయాలనే విధంగా వ్యవహరించడం సరికాదని వివరించారు. యూటీఎఫ్ పార్వతీపురం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ రావు మాట్లాడుతూ పుండు మీద కారం చల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని, ఇందులో ఉపాధ్యాయులు కోరుతున్న ఎలాంటి వెసులుబాట్లు కల్పించకుండా వారిని అసంతృప్తికి గురిచేస్తుందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీలకి పరిమితం కాకుండా ఆచరణలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యా హక్కు చట్ట సవరణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు పి మధుసూదన్ రావు, కోశాధికారి కె మురళి, జిల్లా కార్యదర్శులు ఎం శ్రీనివాసరావు, పి వెంకటనాయుడు, వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టెట్ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2010లో వచ్చింది. 2010 తర్వాత టెట్ పాస్ అవ్వాలనే నిబంధన ఉంది. కానీ 2010కు ముందు కూడా ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. మేము కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పుని పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ కోర్టు కూడా రెట్రాస్పెక్టివ్ తీర్పు వెనకనున్న వాళ్ళు కూడా ఇది పాస్ అవ్వాలి అనే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పు ఏదైతే ఉందో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆయన ఉపాధ్యాయులందరికీ సులభతరమైన టెట్ని మేము నిర్వహిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీని నిలబెట్టుకోకుండా నిన్నను డిఎస్సి అభ్యర్థులకు ఎటువంటి టెట్ ఉంటుందో అటువంటి టెట్ నిబంధనలే మరలా ఇన్ సర్వీస్ టీచర్లకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మాతో పిలిచి మాట్లాడి చర్చించి మీకు ఒక ప్రత్యేకమైన టెట్, లిబరలైజ్డ్ టెట్ నిర్వహిస్తామని చెప్పారు. దానికి విరుద్ధంగా బాదరాగా నిన్నే టెట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని యూటీఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో స్పాంటేనియస్ గా నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ